మంచిది దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనేను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయిన. చూడండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి ఎద్దుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎట్లాంటి దీవెనలు పొందుకుంటున్నారు ఒకసారి గమనించండి. కుష్ఠరోగి వాడు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నప్పుడు వెంటనే చెయ్యి చాపి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి ఇమ్మీడియట్గా హీలింగ్ పొందుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఇట్లాంటి గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడని ఒకసారి గమనించాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను. అలాగే ఆ దినాల్లో కపెర్నహూములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతున్నాడు, వచ్చి స్వస్థపరిచాయి అని చెప్పి అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట మాత్రం పలికి స్వస్థత పొందుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. అసలు ఆయన ఎద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడుతున్నారు, ఫలిస్తున్నారని, స్వస్థత పొందుకుంటున్నారని నేను ఈరోజు తీసుకున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా గమనించి ఆయన ఎద్దకు రావాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయిస్తారు, అలాగే బంధువులతో పంచుకుంటారు, నైబర్స్తో పంచుకుంటారు, కానీ దేవుని యొద్దకు వచ్చి అడగరు. ఆ కుష్ఠరోగి వచ్చినట్టుగా అడిగిన ప్రభువును స్వస్థత పొందుకున్నట్టుగా కనబడతా ఉంది. ఈ శతాధిపతి కూడా దేవుని యొద్దకు వచ్చి అడిగి స్వస్థత పొందుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అలాగే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ కూడా ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను స్వస్థత పడతానని చెప్పి వచ్చి చక్కగా రహస్యంగా పట్టుకున్నప్పుడు స్వస్థత పొందుకుంది. ఆయన యుద్ధకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకుంటున్నారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారు. కాబట్టి మీకు ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా కూడా మీరు రావాల్సింది ఎవరి యొద్దకంటే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆ దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఇంటిలో ఉన్నప్పుడు 2 గుడ్డివారు వచ్చి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా మాకు కన్నులు కావాలి అని చెప్పి స్వస్థపరిచాయి అని చెప్పి అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను చేయగలను మీరు నమ్ముతున్నారంటే మేము చేయగలమని నమ్ముతున్నాం అన్నప్పుడు అద్భుతమైన రీతిలో వారిద్దరికీ కూడా కన్నులు ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. ఇలా ఒకటని కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే ఈ విషయంలో మనం గమనించాల్సింది ఏంటి అంటే, వాళ్ళందరూ కూడా ఆయన యొద్దకు వచ్చారు అనేది కంటెంట్. ఇక్కడ ఆయన యొద్దకు వచ్చి స్వస్థత పొందుకున్నారు, అభివృద్ధి పొందుకున్నారు, కార్యములు పొందుకున్నారు. ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డారా, ఈరోజు మనం అందరం కూడా గమనించి దేవుని యొద్దకు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి మనం పొందుకోవాలని, అభివృద్ధి చెందాలని నేను ఆయన సేవకుడిగా మీ మేలు కోరి నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది ఈ రోజులు అలాంటి వారిగా ఉండలేకపోతున్నారు. ఎందుకనంటే మనుషులను ఆశ్రయించడం ద్వారా వారు సక్సెస్ సాధించలేకపోతూ ఉన్నారు. అలాగే ఆ దినాల్లో 18 సంవత్సరాల నుంచి బలహీనపరుచుతున్నటువంటి దయ్యము ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి సంఘంలోకి వస్తూనే ఉంది. ఆ టైంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు చూశాడు. ఆమెను చూసినప్పుడు అమ్మ రా అని చెప్పి స్వస్థపరిచాడు. అంటే ఆమె ఎందుకని సంఘాన్ని విడవకుండా వచ్చింది కనుక అద్భుతమైన రీతిలో కార్యమును దేవుడు చేశాడు. అందుకని అన్నాడు, 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచినటువంటి దయ్యమును నేను విడిపింపదగదా విశ్రాంతి దినమున, ఏమో నా యొద్దకు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంది అని చెప్పి దేవుడు ఆమెకు అద్భుతమైన కార్యం జరిగినట్టుగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా గమనించి ఈ మాటలను విని మీరు మీ యొక్క ఉన్నటువంటి సమస్యలను మీ బంధువులతో, మీ ఇరుగు పొరుగు వారితో కాదు కానీ దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకు చెప్పగలిగితే అద్భుతంగా కార్యం చేస్తాడని తెలియజేస్తూ ఉన్నా. ఆ దినాల్లో చిన్న విషయం చెప్తాను. ఆ దినాల్లో నేను కూడా ఉట్టి చేతులతో ఆయన వద్దకు వచ్చినప్పుడు అనేకమైనటువంటి సమస్యలతో ఇంచుమించుగా ఒక 10 లక్షల అప్పుతో నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇదిగో నీ యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకున్నారు, అద్భుతాలు పొందుకున్నారు, నేను కూడా నీ యొద్దకు వచ్చానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నేను మొరపెట్టినప్పుడు ఆయన రహస్యమందు చూచి విని నా ప్రార్థన అంగీకరించి అద్భుతమైన రీతిలో కార్యం చేయడం మొదలుపెట్టి ఈ రోజున ఆ 10 లక్షల అప్పు లేదు, నేను మాత్రం ఉన్నాను అలాగే సజీవ లెక్కలు. కాబట్టి గమనించి ఈరోజు మీరందరూ కూడా ఈ వాక్యాన్ని విని ఆయన వద్దకు వెళ్ళండి. ఆయన మీ జీవితాల్లో అద్భుతమైన కార్యములు చేస్తాడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ క్రొత్త సంవత్సరంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని జనవరి నుంచి మీరు ఆధ్యాత్మిక జీవితంలో చక్కని ఒక ముందడుగు వేయాలని, ఆయన వద్దకు వెళ్ళి ఆయనతో సమస్యలు చెప్పుకుంటే అద్భుతంగా కార్యాలు చేసి మిమ్మల్ని మీ బంధువులందరిలో కూడా మిమ్మల్ని టాప్ లిస్ట్లో నిలబెడతాడని నేను ఆయన సేవకుడిగా 100% తెలియజేస్తాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ప్రతి ఒక్కరు కూడా నీ యొద్దకు వచ్చి నాయన అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు.
అలాగే మా బిడ్డలందరూ కూడా నీ యొద్దకు వచ్చి నాయన ప్రార్థన చేయగా ఆకాశమందు విని కార్యములు జరిగించి ఆశ్చర్య రీతిలో వారి ఎడల అద్భుతమైన కార్యములు జరిగించమని సేవకునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కార్యసిద్ధి కలుగజేయండి, వారి హృదయంలో వాక్యమును భద్రపరచండి. అలాగే ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. గర్భఫలం లేని వారికి నాయన గర్భఫలం అనుగ్రహించండి. వివాహాలు జరగక బాధపడుతున్న వారికి వివాహాలు అనుగ్రహించండి. నాయన ఎంతమంది అయితే నాయన ఉద్యోగాల్లో, వ్యాపారంలో కొనసాగలేకపోతున్నారు, అభివృద్ధి చూడలేకపోతున్నారు, వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ వీళ్ళందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం టు ఆల్.